92 అలాగనే చలమారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు టిట్కో ఇల్లులు కేటాయించారు అధ్యక్ష. 19వ సంవత్సరంలోనే మంత్రి గారు వచ్చి లబ్ధిదారులకి డ్రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ పెండింగ్ పనులు ఏంటంటే రోడ్లు, మంచినీళ్లు, కరెంటు కనెక్షన్ ఇస్తే 2-3 నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిట్కో ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష. దానికోసం 19వ సంవత్సరంలోనే ఫేజ్ 1లో 12 కోట్లు, ఫేజ్ 2లో 12 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పనులు కాకపోవడము, ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా 8 నెలలు అయిపోయింది. లబ్ధిదారులు 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు, అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్ లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష. 2 వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు అనుకుంటే 4-5 నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టుంటుంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిట్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూరారెడ్డి గారు, అంటే మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్? నియోజకవర్గంలో మీ బ్రీఫ్ సార్. 2018వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏపీ టిట్కో ద్వారా పుట్టపర్తిలో సార్ 16.35 ఏకర్స్లో 1243 హౌసెస్ని మంజూరు చేశారు సార్. వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 811 హౌసెస్ని క్యాన్సిల్ చేశారు సార్. మిగతా 432 హౌసెస్ కట్టిస్తామని చెప్పారు, కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్. ఇందులో కేటగిరీ 1 హౌసెస్ 80% మాత్రమే పూర్తయ్యాయి సార్. కేటగిరీ 2 50% మాత్రమే పూర్తయ్యాయి. కేటగిరీ 3 25% మాత్రమే పూర్తయ్యాయి సార్. ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్. సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్, ఈ 1243 హౌసెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 1కి ₹1 కడితే చాలు, 365 ఎస్ఎఫ్టీకి 25,000 కడితే చాలు, 430 ఎస్ఎఫ్టీ హౌసెస్కి 50,000 కడితే చాలు అని ప్రచారం చేశారు సార్. ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్. టిట్కో హౌసెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ 365 కేటగిరీ 2 హౌసెస్ వర్త్ 3.15 lakhs సార్, అండ్ 430 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 3 వర్త్ 3.65 lakhs సార్. వీటన్నిటి మీద వీటిని బ్యాంకులో తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తెచ్చారు సార్. ఆ 2 years మారిటోరియం గడువు కూడా పూర్తయింది సార్, కానీ వాళ్ళు వెనక్కి కట్టలేదు. ఈ హౌసెస్ కూడా అంతా అసంపూర్ణంగా ఉండిపోయాయి సార్. దీంతో ఈ 6,000 కుటుంబాలు ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పడిపోయారు సార్. ఇప్పుడు బ్యాంకులోంచి ఈ కుటుంబాలకి లోన్లు కూడా ఏవి అందట్లేదు సార్. ప్రభుత్వం వీరిని ఆదుకునేకి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్న సార్. థ్యాంక్ యూ. నెలవల విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో ఈ టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గం